హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయుత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూసినట్లుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు మనకు ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం అందిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కదా. సో ముందుగా ఎవరెవరికి ఇవ్వబోతున్నారు ఏంటి, అదేవిధంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యంగా ఆసరా పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం పెంచి ఏదైతే 2,000 రూపాయలు కాస్త 4,016 రూపాయలు అయితే అందజేస్తామని చెప్పారు. అదేవిధంగా 6,016 రూపాయలు కూడా అందజేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది కదా. సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అనేది మనకు అందించడం అయితే జరిగిందనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి చిన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. చూసి ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేద్దామన్నమాట. ఇకపైన వీరికి కూడా గుడ్ న్యూస్ అనమాట. సో ఎవరికి గుడ్ న్యూస్ ఏంటని చూసుకున్నట్లయితే తెలంగాణలోని భవన నిర్మాణ రంగం అంటే అన్ని రంగాల కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనమాట. సో కార్మికులు ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి వివేక్ అయితే వెంకటస్వామి తెలియజేసే ప్రయత్నం చేశారు. సో ఇందులో వచ్చేసి అందుకు తగినట్టుగా చర్యలు చేపడుతున్నారని చెప్పారనమాట. ఏప్రిల్ 19న ఆదివారం సిద్దిపేటలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి వివేక్ వెంకటస్వామి అయితే క్లియర్గా మాట్లాడారనమాట. ఏం చెప్పారు ఏంటంటే, ఇక రాష్ట్రంలో భవన నిర్మాణ రంగం కార్మికులు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని వారి పెన్షన్ల అంశంపై ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. త్వరలోనే భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా పెన్షన్లు అందించే చర్యలు తీసుకుంటున్నారని చెప్పడం జరిగిందనమాట. ఇక్కడ నుంచి వారికి, ఎందుకంటే గతంలో సింగరేణి సంక్షేమానికి నాన్న కాగా వెంకటస్వామి తీవ్రంగా కృషి చేశారు. అప్పట్లో పివి నరసింహారావుతో కొట్లాడి సింగరేణి భూముల రక్షణ, కార్మికుల పెన్షన్ కృషి చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ఇప్పుడు హమాలీలు రాష్ట్రంలో ప్రత్యేక చట్టాన్ని కృషి చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా ఇక ముఖ్యంగా అంటే కార్మికులకు సంబంధించి యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కింద 10 లక్షల రూపాయలు పెంచినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక త్వరలోనే వీరికి కూడా లేబర్ కార్డును మళ్ళీ కూడా పునరుద్ధరిస్తామని చెప్పే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి. ముందుగా వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఛానల్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఆసరా ఏదైతే చేయుత పెన్షన్లు ఉన్నాయో ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ అనేది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న ఆల్రెడీ మీటింగ్ అయితే జరగడం అయితే జరిగింది. ఇటు కేసీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే సభలో ముఖ్యంగా ఆసరా పెన్షన్ల విషయాలు చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్లు ప్రభుత్వం వచ్చేసింది తాము అధికారంలోకి రాకముందుకు 4,000 రూపాయలు ఇస్తున్నా, దీన్ని 6,000 రూపాయలు చేసి ఇస్తామని, అదేవిధంగా ఇప్పుడు మీకు ఇస్తున్నారా లేదా, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,000 రూపాయలు ఇస్తే అవి 4,000 రూపాయలు అందిస్తామని చెప్పారు. దాదాపు 2.5 సంవత్సరాలు గడిచింది, ఒక పెన్షన్ కూడా ఇప్పటివరకు పెంచిచ్చారనే విధంగా సూటిగా ప్రతిపక్షం నుంచి ప్రభుత్వాన్ని ఇక విమర్శించే ప్రయత్నం చేశారు ఇవ్వాలనే విధంగా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఇటీవల కాలంలో ప్రభుత్వం రైతు భరోసా ఏదైతే ఉందో స్కీమ్ సంబంధించి డబ్బులు అనేది రిలీజ్ చేస్తూ వస్తున్నారు కదా. తాజాగా వచ్చేసి ఇప్పుడు తెలంగాణలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లు అయితే ఉండబోతున్నాయి. ఎవరి బలాలు వారి. అయితే మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కీలక పాత్ర పోషించబోతున్నారు కాబట్టి సో ఇప్పటికే కొత్త పెన్షన్లకు 2 లక్షల వరకు అయితే అందించబోతున్నామని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి పాత పెన్షన్లు ఒకేసారి పెంచకుండా విడతల వారీగా పెంచడానికి ప్రతిపాదన అధికారులు సిద్ధం చేశారన్నమాట. సో ముందుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు పెంచిన తర్వాత ఇతర కేటగిరీ వారికి పెంచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతుందన్నమాట. మరి కొత్త పెన్షన్లతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లకు సంబంధించి సమయం వేళ కావడం జరిగిందనమాట. ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటని చాలామంది అయితే అడుగుతున్నారు కాబట్టి మొత్తం మీద పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా రేపు ఈరోజు కొన్ని జిల్లాలకు అప్డేట్ అవుతాయి అనమాట. రేపటి నుంచి మనకు పెన్షన్లు అనేది అకౌంట్లో అయితే డబ్బులు అనేది జమ కావడం జరుగుతుంది. ఎవరెవరికి ముందుగా ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సో ఈసారి పెంచిన పెన్షన్లు అనేది ఇవ్వడానికి అవకాశాలు అయితే ఉన్నట్లు అప్డేట్స్ కూడా అందుతున్నాయి. చూడాలి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి నెలకు సంబంధించి పెంచిస్తారా లేదనేది ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్లియర్గా ఒక వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.